ఈరోజు మా పిల్లల కోసం నేను ఒక స్వీట్ తయారు చేస్తున్నాను. అది మీకు చూపించేస్తాను. ఈరోజు గులాబ్ జామున్. మీకు ఇష్టమేనా గులాబ్ జామున్? మా పిల్లలకి చాలా ఇష్టం, అందుకోసం నేను గులాబ్ జామున్ రెడీ చేస్తున్నాను. పిండి ఇలా మెత్తగా కలుపుకోవాలండి, మరీ మెత్తగా కాదు. ఇట్లా ముట్టుకుంటే కొంచెం లోపలికి వెళ్ళాలి. ఈ విధంగా పిండి ఒత్తుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మనము చక్కెర పాకం పట్టుకోవాలండి. ఇలాచి వేసాను. చక్కెర పాకం ఈ విధంగా పట్టుకోవాలి. ఇది రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనము డీప్ ఫ్రై కోసము ఈ బాల్స్ గులాబ్ జామున్ బాల్స్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైంది, మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని మీడియంగా హీట్ అయిన తర్వాత గులాబ్ జామున్ బాల్స్ వేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనము వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము తీసేసుకోవాలి. అయిపోయినాయండి గులాబ్ జామున్ బాల్స్. ఇప్పుడు మనము పాకులోకి వేసుకున్నాము. పాకులోకి వేసి ఇవి బాగా ఈ సిరప్నంతా, షుగర్ సిరప్నంతా బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా ఉబ్బుతాయండి. అప్పుడు ఉబ్బినాయంటే రెడీ టు సర్వ్ అన్నమాట. ఓకేనా? రండి రండి రండి, గులాబ్ జామున్ ఎలా రెడీ అయిందో చూస్తామా? చూడండి ఎంత బాగా స్పంజీగా ఉబ్బినాయి. చూసారా ఎంత స్పంజీగా ఉన్నాయో. రెడీ టు ఈట్. రండి రండి, మీరు కూడా గులాబ్ జామున్ తిందురు కానీ. ఓకేనా? నేను చేసిన గులాబ్ జామున్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మీరు కూడా గులాబ్ జామున్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.